ఒక అపాయకాల అనంతరం ప్రపంచం నాశనమైంది. మానవజాతి పతనమై మృతులు జీవులుగా తిరిగి వచ్చారు. భూభాగం ఒక విషపూరితమైన ప్రదేశంగా మారింది. అక్కడ బ్రతికి ఉన్న అతి కొద్ది మంది మనుషులు మరణించిన వారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక ఒంటరి వ్యక్తి పూర్తిగా నాశనమైన నగరంలో నడుస్తున్నాడు. తను కట్టుకున్న బట్టలు గాలిలో ఊగుతూ, చర్మం పలుచగా, శరీరంపై ఏ జీవం లేకుండా కదులుతున్నాడు. అతను ఒక జాంబీ. పైకి చూస్తే ఆకాశం బూడిద రంగులో ఉండి గాలి కుళ్ళు వాసనలతో నిండి ఉంది. ఒక కూలిపోయిన బిల్డింగ్ శిథిలాల మధ్య ఒక భూగర్భ బంకర్ ఉంది. దాని ప్రవేశం రాళ్ల కింద దాగి ఉంది. ఈ బంకర్లో కొంతమంది జీవిస్తున్నారు. వారు ప్రపంచ పైభాగంలోని భయంకరమైన పరిస్థితుల నుండి బయటపడాలని, బతకాలని ఆశతో జీవిస్తున్నారు. బంకర్ లోపల భూమి పైభాగంలోని పరిస్థితులకు భిన్నంగా ఉంటుంది. తేలికపాటి ఆకుపచ్చ లైట్లు సుమారు కాంక్రీట్ గోడలపై మరణముని తలపించే నీడలను సృష్టిస్తున్నాయి. ఆ బంకర్ సర్వైవర్స్లో జాన్, మరియా, సారా, డేవిడ్, ఇథాన్లు ఉన్నారు. జాన్ ఒక మిలిటరీ లీడర్, మరియా ఒక కుక్, సారా టెక్నాలజీ పరంగా దిట్ట, డేవిడ్ ఒక భయంతో ఉన్న వ్యక్తి మరియు ఇథాన్ ధైర్యంగా ఉన్న సైనికుడు. వారు అందరూ మారుమూల ఉన్న మానిటర్ చుట్టూ చేరి భయపడుతూ టెన్షన్గా కెమెరా సహాయంతో బయట ఉన్న పరిస్థితులను పరిశీలిస్తున్నారు. హఠాత్తుగా ఒక గట్టి శబ్దం హాలులో ప్రతిధ్వనిస్తుంది. అందరూ టెన్షన్తో బిగుసుకుపోతారు. సారా కెమెరాలను చెక్ చేస్తుంది, కానీ అసాధారణంగా ఏదీ కనిపించదు. ఇథాన్ ఏమైందో చూడ్డానికి ముందుకు వెళ్తాడు. ఒక టార్చ్ లైట్ పట్టుకుని వెంటిలేషన్ సిస్టమ్ వైపు వెళ్తాడు. అక్కడ నుండి శబ్దం వినపడింది. అతను నల్లటి మరియు చల్లని లోహ గోడల మధ్యలో ఏ మాత్రం సౌండ్ చేయకుండా, అతని శ్వాస అతనికే వినిపించేంత నిశ్శబ్దంగా ముందుకు కదులుతున్నాడు. ఇథాన్ ఆ భయంకరమైన చీకట్లో ఒక్కోనొక ప్రదేశానికి చేరుకుంటాడు. టార్చ్ లైట్ ని సరిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక నిమిషం అతని టార్చ్ సరిగా పనిచేయదు. నీడలు అతని చుట్టూ చుట్టుముట్టాయి. ఒక వింత శబ్దం, తక్కువ శబ్దంతో వస్తున్న ఆ సౌండ్స్ ని విని అతను ఆగి అక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. కానీ జవాబు లేదు. ఊహించిన విధంగా ఒక నీడ అతని టార్చ్ వెలుగులోకి వస్తుంది. అతను గాఢంగా ఊపిరి పీల్చుకుని లైట్ ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ చల్లటి కోటు ధరించి ఉన్న ఒక చెయ్యి అతని చీకట్లోకి లాక్కుపోతుంది. కంట్రోల్ రూమ్లో గంటలు గడిచిపోయాయి. కానీ ఇథాన్ తిరిగి రాలేదు. మిగిలిన సర్వైవర్స్ ఆందోళన చెందుతారు. మెల్లిగా అడుగులు వేసుకుంటూ ఒకరి పట్ల ఒకరు భయంతో చూస్తారు. జాన్ నియంత్రణ కలిగి ఉండడానికి ప్రయత్నిస్తాడు. అందరూ ప్రశాంతంగా ఉండాలని నెమ్మదిగా మాట్లాడుతూ సైగలు చేస్తాడు. కానీ డేవిడ్ ఒప్పుకోలేదు. జాన్ పై నిందలు వేస్తాడు. ఇది సురక్షితమైన ప్రదేశం కాదని, మనం ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోవాలని అతను అరుస్తాడు. అతని స్వరం ఖాళీ హాలులో ప్రతిధ్వనిస్తుంది. మరియా పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. సారా కెమెరాలను పరిశీలించడం మళ్లీ మొదలు పెడుతుంది. గంటల ఫుటేజ్ని తిరిగి చూస్తుంది. ఒక క్లిష్టమైన చిత్రం చూసినప్పుడు ఆమె ముఖం భయంతో నిండిపోయింది. ఒక నీడ ఆ వెంటిలేషన్లో ఇథాన్ వెనక నుండి వెళ్లడం గమనిస్తుంది. నెమ్మదిగా ఆ నీడ చీకట్లో కలిసిపోతుంది. ఈ బంకర్లో మనం మాత్రమే లేము, ఇక్కడ మరొకటి కూడా ఉంది అని ఆమె మెల్లగా సైగలు చేస్తూ తన గ్రూప్ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. భయంతో ఒకరిని ఒకరు చూసుకుంటారు. వారు వేర్వేరు ప్రదేశాల్లో విడిపోయి ఇథాన్ను వెతకాలని డిసైడ్ అవుతారు. జాన్ మరియు డేవిడ్ స్టోరేజ్ రూమ్ వైపు వెళ్తారు. ఇక సారా మరియు మరియా జనరేటర్ రూమ్ వైపు వెళ్తారు. బంకర్ వారి యొక్క ప్రాణాధారంగా ఉంది. 15 నిమిషాల్లో తిరిగి మళ్ళీ ఇదే ప్లేస్లో కలుసుకోవాలని ఒప్పందం చేసుకొని వెళ్ళిపోతారు. సారా మరియు మరియా జనరేటర్ రూమ్ చేరుకున్నాక ఒక్కసారిగా లైట్లు బ్లింక్ అవ్వడం మొదలు పెడతాయి మరియు జనరేటర్ రూమ్ డోర్ మూసుకుపోతుంది. మరియా భయంతో కంగారు పడుతుంది. కానీ సారా డోర్ ప్యానెల్ వైపు తీసుకువెళ్తుంది. ఎవరైనా వస్తున్నారంటే, ఏదైనా సమస్య అని మనకు ముందుగా తెలియాలి అంటే పవర్ తీసుకురావాలి అని ఆమె చెబుతుంది. ఆమె కేబుల్స్ని చెక్ చేస్తూ పవర్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇంతలో స్టోరేజ్ రూమ్లో జాన్ మరియు డేవిడ్ ఇథాన్ను వెతుకుతుంటారు. జాన్ భయపడుతూనే డేవిడ్ను ఊరడించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఊహించిన విధంగా చీకటి నుండి ఒక పొడవైన మెరుస్తున్న భుజం రూమ్లోకి ప్రవేశిస్తుంది. అది ఒక వింత ప్రాణిలాగా ఉంది, కానీ అది ఒక జాంబీ. పూర్వం వలె కాకుండా దాని శరీరం వంకరగా ఉండి దాని కదలికలు భయానకంగా ఉన్నాయి. అది డేవిడ్ పైకి దూకి గట్టిగా పట్టుకుంది. జాన్ తన తుపాకీతో కాల్పులు చేస్తాడు. కానీ ఆ ప్రాణి అసాధారణ వేగంగా కదులుతూ చీకటిలోకి డేవిడ్ను తీసుకువెళ్ళిపోతుంది. జనరేటర్ రూమ్లో సారా ప్రయత్నంతో పవర్ వస్తుంది. తర్వాత మరియా మరియు సారాలు జాన్ను కలుస్తారు. అతను రక్తంతో తడిచిపోయి ఉన్నాడు. బలంగా శ్వాస పీల్చుకుంటూ రూమ్లోకి వస్తూ డేవిడ్ చనిపోయాడు అని బాధగా చెప్తాడు. విషయం అంతా తెలుసుకున్న తర్వాత సర్వైవర్స్ ఒక ప్లాన్ చేస్తారు.
బంకర్లోని సొరంగాల వద్ద బాంబులను పెట్టి సమయాన్ని సెట్ చేసి పైభాగంలో ఉన్న హచ్ ద్వారా పారిపోవాలని అనుకుంటారు. వారు సొరంగాలు లాంటి మార్గాలను దాటుకుంటూ బాంబులను అమర్చుతూ వెళ్తారు. జాంబీలు దగ్గరగా వస్తుంటాయి. జాన్ చివరికి జాంబీలపై ఎదురుదాడి చేస్తాడు. మరియా మరియు సారా మెట్లు పైకి పరిగెడతాడు. జాంబీలు జాన్పై దాడి చేస్తాయి. అతను బాంబులను పేల్చుతాడు. మార్గం దెబ్బతింటుంది. దుమ్ము గాలులతో బంకర్ కంపిస్తుంది. మరియా సారా సీల్ చేస్తున్న హచ్ దగ్గరికి చేరుకుంటారు. చివరిగా శక్తి అంతా ఉపయోగించి హచ్ డోర్ని తెరవడానికి ప్రయత్నిస్తారు. తెరిచి పైభాగానికి చేరుకుంటారు. వారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. కొంతసేపు వారు సురక్షితంగా ఉన్నట్లు అనుకుంటారు. కానీ ఒక్కసారిగా కొద్ది దూరంలో ఒక సౌండ్ వారిని కలిచివేస్తుంది. వాళ్ళు చుట్టుపక్కల చూస్తారు. పొగతో కప్పబడిన భూమిలో నీడలు కదులుతాయి. కొత్త ఆకృతులు పొగలోంచి బయటకు వస్తాయి. పెద్దవి, వేగంగా మరియు పటిష్టమైనవి. వారి కళ్ళు ఒక స్వల్పమైన ఎర్రటి వెలుగులో మెరిసేలా ఉన్నాయి మరియు వాటి కదలికలు సమన్వయంతో ఉన్నట్లు కనిపిస్తుంది. అవి సాధారణ జాంబీలు కాదు అనేది వారికి అర్థమవుతుంది. సారా మరియాను పట్టుకొని పారిపోవడానికి సిద్ధమవుతుంది. కానీ వారి ఎదుట దాదాపు 100ల సంఖ్యలో కొత్త జాంబీలు బయటకు వస్తాయి. వారు తమ పోరాటం ఇంకా ముగియలేదని తెలుసుకుంటారు. భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుందని వారి కళ్ళల్లో భయం చెబుతుంది. ఒక్కసారి మెరుస్తున్న మెరుపుతో ఆ మరణ సంకేతాలు నెమ్మదిగా వారి దగ్గరికి వస్తున్నాయి. మరియు ఆ చీకటి లోకంలో చూస్తే 100ల సంఖ్యలో జాంబీలున్నాయి. మరి ఇంకా మనుషులు ఈ భూమి మీద మనుగడ సాధిస్తారా? ఇలాంటి బంకర్స్ లాంటి సీక్రెట్ ప్లేసెస్ ఇంకా ఉన్నాయా? తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.